హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యాబేజీ టమాటా కర్రీ చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు: ముందుగా నేను క్యాబేజీని కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను. ఇలా తర్వాత ఒక 2 టమాటాస్, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక 3 మిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇందులోకి బాగుంటుంది వేసుకుంటే, అందుకే రెండు టీ స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు ఒక స్పూన్, చిన్న స్పూన్, కారం ఒక స్పూన్ అండి. ఆయిల్ ఒక 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి. ఒక 4 స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాలి. అవి కొద్దిగా వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కాసేపు వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా వేగుతాయి, అందుకే కొద్దిగా. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నాను. వేగాక టమాటా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టుకుని చెక్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత క్యాబేజీ ఇందులో వేసుకుందాం. వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి మంచిగా. మూత పెట్టుకుంటున్నా. పసుపు చూసుకుందామండి ఒకసారి. ఇలా దగ్గరికి వస్తుంది కదా ఉడికినాక. మనం ఉప్పు కారం కూడా వేసేసుకుంటే ఇక అదే ఉడుకుతుంది. ఒక 2 మినిట్స్ ఉడికిందంటే
కారం, ఉప్పు. ఉప్పు మనకు రుచికి తగినంత వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు. కారం ఉడికే వరకు ఒక 2-3 మినిట్స్ మంచిగా దగ్గరికి రావాలండి. ఇది దగ్గరికి వస్తే బాగుంటుంది, అట్లా అన్నీ ఉడుకుతాయి. కాసేపు ఉడకనింది. అది ఉడికిందో లేదో ఒక్కొక్కసారి మధ్యలో చూసుకోవాలండి. మనం అలాగే అది ఉడుకుతుంది కదా అని చూసుకుంటే మాడిపోతుంది, సరే వేస్ట్ అయిపోతుందండి. చెక్ చేసుకుంటూ ఉండాలి. కర్రీ చూద్దామండి ఒకసారి. ఇలా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం కొంచెం మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకోకుండా ఏం కాదు. కొంచెం మసాలా వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఒక స్పూన్, ఒక 1 మినిట్ ఉంచేస్తే క్యాబేజీ టమాటా కూర రెడీ అవుతుందండి. వన్ మినిట్ కొద్దిసేపు చూసామండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తుంది. క్యాబేజీ టమాటా కూర చాలా బాగుంటుందండి. ఇలా మామూలుగా క్యాబేజీ ఎవరు ఇష్టపడరు, ఇలా బాగుంటుంది, తినండి. క్యాబేజీ టమాటా కూర రెడీ.